దాని తర్వాత సినిమాలు హ్యూజ్ సక్సెస్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. నాకు తెలిసి ఒక ఇయర్లో టాప్ ఎన్ని సినిమాలు చేశారు సార్? ఎన్ని పాటలు? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. చేయలేదు. ఇంకా నా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకు చేయలేదు. ఓకే. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు యాక్టింగు, డైరెక్షను అని రావటం వల్ల మీరు మ్యూజిక్ తగ్గించుకున్నారా? మీకు మీరుగా తగ్గించుకున్నారా? ఎట్లా తగ్గింది మ్యూజిక్ అనేది? నేను ఆపేసాగా, నేను అనౌన్స్ చేశాను నేను చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. నేనే అనౌన్స్ చేశాను నేను చేయట్లేదని. తర్వాత అదే టైంలో నాకు యాక్టింగ్ ఆఫర్ రావడం, సీను వాసంత్ లక్ష్మి చేయడం. ఆ తర్వాత నాకు డైరెక్షన్ ఇన్క్లినేషన్ చాలా ఎక్కువ. డైరెక్షన్ ఎందుకు ఇన్క్లినేషన్ ఎక్కువ అంటే, నేను ఆలోచించే విధానం ఏదైతే ఉందో, నేను చేసే కథలు ఏవైతే ఉన్నాయో ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ బ్రోకర్ ఉందనుకోండి. బ్రోకర్ ఏంటి, కరప్షన్ మీద సినిమా. అప్పటివరకు మనం చూసిన కరప్షన్ మీద సినిమాలు ఏంటి, ఒక ఠాగూరు, ఒక అపరిచితుడు, ఇవన్నీ ఏంటంటే అలాంటి వాళ్ళు వస్తారు, వచ్చి భయపెడతారు, భయపడి కరప్షన్ మానేస్తారని.